అసలు రాయి కనపడట్లేదు కదా అక్కడ. లేదు లేదు, రాయి ఇక్కడ తగిలితే ఇక్కడంతా వాసింది నల్లగా. అది ఎంత పట్టారు అసలు. లేదు లేదు, సింపతి కోసం లాస్ట్ టైం చేశారు, వర్కౌట్ అయింది, ఈసారి చేద్దాం అనుకున్నారు. లేదు, ఫస్ట్ వాళ్ళ నాన్న, తర్వాత వాళ్ళ బాబాయ్, ఈసారి వర్కౌట్ అవ్వదు. లేదు, జనాలు బాగా నమ్మారు, తెలుసుకున్నారు, ఇంకేందో నమ్ముతారు. హాయ్ బ్రో. హాయ్ అన్న. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్ పరిస్థితి అన్న, నాకు తెలిసి గెలుపు కన్ఫర్మ్ గెలుస్తాడు, బట్ మెజారిటీ అనేది కొంచెం ఎక్కువగా వస్తే బాగుంటదని నా అభిప్రాయం. అంటే అక్కడ వంగా గీత బాగా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఉంది. లేదన్న, అసలు వంగా గీత అనే పర్సన్ కి ఆ రాజకీయం భిక్ష పెట్టింది చిరంజీవి. ఆ నుంచి మళ్ళీ జంప్ అయి మళ్ళీ జగన్ కెళ్ళి వచ్చింది. ఆడ వచ్చినా ఆడ ఏమంత లేదు, గెలిస్తేమో ఎంతమంది గెలిచిందేమో, కానీ పవన్ కళ్యాణ్ కొన్ని అంత బలం లేదు కదా ఆమె దగ్గర. జగన్ నిన్న సభలో పవన్ కళ్యాణ్ రియల్ హీరో, వంగా గీత రియల్ హీరో. ఓ అలా అయితే చాలా ఉన్నాయి అన్న, చాలా ఉన్నాయి అలా చెప్పుకోవడానికి. అవన్నీ పాయింట్ కాదు కదా, అక్కడ గెలిచిన వాళ్ళే పాయింట్ అవుతుంది. రేపు నామినేషన్ చూస్తారు కదా 23. సో నామినేషన్ ఎలా ప్లానింగ్ ఉండొచ్చు? నామినేషన్ ప్లానింగ్ లేకపోయినా వాళ్ళు చెప్పాల్సిన పని కొలేరు రమ్మని. ఆయన జస్ట్ నామినేషన్ వేస్తున్నా అని తెలిస్తే సార్, లక్షల పైన లక్షల మిగిలితే కుదిరితే కోట్లు వెళ్తారు, లక్షలు కన్ఫర్మ్ వెళ్తారు. సో మొన్న చిరంజీవి గారు 5 కోట్లు ఇచ్చారు కదా పవన్ కళ్యాణ్ కి. అది మెగా ఫ్యామిలీ గురించి మనం మాట్లాడడానికి కూడా లేదన్న, వాళ్ళు చాలా మంచి పోనీ, వాళ్ళకి ఫైనాన్షియల్ గా గానీ నార్మల్ గా గానీ మంచిగానే ఉంటారు. 5 కోట్లు కాదు, ఇంకొక 10 కోట్లు 20 కోట్లు అయినా ఈయడానికి కానీ ఇబ్బంది లేదు, బాగానే సహకరిస్తారు అన్నదమ్ములు ఇద్దరు. రామ్ చరణ్ కూడా డబ్బులు ఇవ్వమని. రామ్ చరణ్ అంటే ఇంకా వాళ్ళ పవన్ కళ్యాణ్ తమ్ముడు లాగా అనమాట, విత్ ఇన్ సెకండ్స్ లో ఏదైనా రియాక్ట్ అవుతుంటాడు, మంచిగా ఉంటాడు. సో ప్రచారానికి వస్తాడంటారు. ప్రచారానికి రావాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు సరిపోతారని ఆయన, అంటే పవన్ కళ్యాణ్ ఏం చెప్పలేదు కదా నువ్వు ఇలా వచ్చి ఉండని, ఆయన ఒకసారి జస్ట్ అలా కాల్ చేస్తారు, వచ్చేస్తారు. టైం పడుతుంది కానీ అంత దూరం రాదనుకుంటా నేను. పవన్ కళ్యాణ్ ఓటమి అనేది జగన్ కే కాదు చంద్రబాబు కూడా ముఖ్యం అంటున్నారు. లేదన్న, ముఖ్యం అనుకునే ఒకలా వాళ్ళు అలా అనుకోరు, కొత్తలో ఉన్నప్పుడు అలా ఎందుకు చేస్తారు. ఇంకేది చేసినా ఓడిపోయే అంత సీన్ అయితే ఏమి ఉండదు అక్కడ పిఠాపురంలో. పవన్ కళ్యాణ్ ఓడిపోయాలంటే మళ్ళీ వాళ్ళిద్దరు ఒకటైనా కూడా ఓడిపోయలేదు. సో ఎస్విఎస్ఎన్ వర్మ ఈసారి సపోర్ట్ చేస్తారంటారు, తన రాజకీయ భవిష్యత్తుని కాదంటే పవన్ కళ్యాణ్ కి ఎందుకు సపోర్ట్ చేస్తారు? అది మనకు వాళ్ళ గురించి అంతగా తెలియదు అన్న. సో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి చూడవచ్చు? చెప్పాడు కన్నా, గెలవక ముందులే చెప్పాడు ఇలా ఇలా ఉండిద్ది, ఇలా ఇలా చేస్తారని. అలానే గెలిచిన తర్వాత ఇంకా మంచిగా చేస్తాడని మాకు అభిప్రాయం.